చారోలు చెప్పినాక తాగు టెంకపాలు, అంతవరకు తాగద్దు సరేనా? మరి చేతులు బాగా కడుక్కోవాలా, పిండిపడి పోతావు కదా నువ్వు, పోయినప్పుడు కడుక్కుంటావు తినేటప్పుడు లేదా? లేదు కదా, లేదా? కడుక్కుంటావు, కరెక్ట్ చెప్పు, కడుక్కుంటావా? చారోలు చెప్పినాక టెంకపాలు తాగు, వేస్తున్నా. థ్యాంక్స్. బాగుండదు ఇప్పుడు, చిన్న కడుపు నొప్పిది కదా, ఇప్పుడు నొప్పిస్తుందా లేదా? నొప్పి ఉండదా లేదా? ఉండదు ఇప్పుడు. యారు చూపి నాకే. చెయ్యి నొప్పా? అది తగ్గుతుంది లేమరా, అది పోతే ఇది తగ్గుతుంది. తాగుతావు టెంకపాలు? వాళ్ళని అడిగి వాళ్ళు తాపమంటే తాగు. బాయ్. వైశాల నువ్వేమైతావు? పెద్దమ్మ. వీళ్ళమ్మ నాయన సుగ్గి పోయారునా? ఎంతమంది వీళ్ళమ్మ నాయన పిల్లలు? ఒక కొడుకు. వాళ్ళిద్దరు నీ దగ్గరే ఉంటారు. నీకెంతమంది పిల్లలు? నలుగురిని నువ్వే చూసుకోవాలి. పనికి పోతారా పొద్దున్నే పత్తికి? కేజీలు పత్తికి పోతావు. సాయంత్రం ఎన్నింటికి? 6-7 అవుతుంది. ఇంటికాడ ఎవరు చూస్తారు పిండి పని నుంచి వచ్చినాక? మీ అత్త మామ? వీళ్ళు పిండి పని నుంచి వచ్చినాక వీళ్ళని ఎవరు చూస్తారు ఇంటికాడ? ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. వాళ్ళే తినిపిస్తారు, వీళ్ళే తింటారు. మీరు అన్నం పెట్టిపోతారు, పెట్టిస్తే తింటారు వీళ్ళు గిన్నెలో వేసిస్తే. నిన్న ఎన్నిసార్లు అన్నాయేమో వంతులు? 3 గంటలప్పుడు 4:30 అయింది. వాంతులు చేసుకుంటుండే, ఏమా బస్సు ఏమని వాళ్ళని నీళ్ళు అడిగి నీళ్ళు తట్టినాను. మరి వాంతి చేసుకుంటే వేరే పేరు చేసింది. మరి పడుకొని వచ్చి ట్యాంక్ వేసినారు. వేస్తే ఆనందం తినిపిందండి, పాలు పెరుగు అని తినిపించిన. అది అరగిచ్చినది తిని కట్టుకున్నాయి. మళ్ళీ ఎన్నిసార్లు అయ్యా మీరు ఇటుకు వచ్చేపాటికి? అక్కడ ఊర్లో 5-6 సార్లు అయింది. వీళ్ళిద్దరికైనా ఇంకా ఎవరికన్నా? మీరు ఇంక వెంటనే వచ్చినారు. అవును, బాగా వచ్చినారు. వెంటనే రావడమే మంచిదైంది. భగవంతుని దయతోనా మంచిగా ఉంది. డాక్టర్లు కూడా బాగా చూస్తారు. బాగా అయింది. ఏమని చెప్పినారు డాక్టర్లు? బాగుందని చెప్పినారా? ఏం పేరు పాప పేరు? వైశాలి. సరేమ్మా. నిన్నటి దినమున్న నాగలాపురంలో జరిగినటువంటి సంఘటన, అంగన్వాడీ సెంటర్లో దాదాపుగా 31 మంది పిల్లలు ఉంటే అందులో నిన్నటి దినమున 20 మంది హాజరైనట్టుగా ప్రధాన పత్రికలో చూడడం జరిగింది. మరి నిన్నటి దినమున దాదాపుగా ఆమె భోంచేసిన తర్వాత ఆ పిల్లలకి దాదాపు ఒక 8 మంది వరకు అస్వస్థకు గురైనట్టు, వామిటింగ్ చేసుకున్నట్టు అక్కడ చూడడం జరిగింది. మరి అది పేపర్లో చూసి ఈరోజు మన ఆదోని ఏరియా హాస్పిటల్కి వచ్చి పిల్లల్ని కూడా పరామర్శించడం జరిగింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంగన్వాడీ సెంటర్లో ఏమవుతుంది అంటే కొంచెం ఈ మధ్యన అంటే గ్రామాల్లోన వాటర్ సమస్య కూడా ఉంటది. ఎప్పుడో 3 వారానికో లేదా 10 రోజులకో లేదా 8 రోజులకో ఈ విధంగా వస్తూ ఉంటది. ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే మన పిల్లలకి మనం ఈ చలికాలం కానీ లేదా వర్షాకాలం కానీ వేడి చేసి మనం నీళ్లు పిల్లలకి ఇస్తాము. అదే విధంగా ఆ పిల్లలకు కూడా ఇంతకు ముందు కట్టెలు పోయి ఉండేవి, ఇప్పుడు గ్యాసులు కూడా ఇవ్వడం జరిగింది అంగన్వాడీ సెంటర్లకి గవర్నమెంట్. మరి అదే గ్యాస్ మీద దాదాపుగా పిల్లలు తల్లిదండ్రుల కన్నా 5 సంవత్సరాల లోపల పిల్లలంతా కూడా అంగన్వాడీ సెంటర్లోన వాళ్ళ పరిధిలోనే చాలా టైం గడుపుతారు. కాబట్టి వాళ్ళని చాలా సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి టీచర్కి, ఆయా అమ్మవారికి కూడా ఉంటుందని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటి దినమున చూస్తే అది ఏమనేది ఇంకా మనకు తెలియదు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేను. గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆ ఊర్లో డాక్టర్స్ వెళ్ళినారు, అది ఏం జరిగిందో చూడాలని చెప్పడం జరిగింది. మేము కూడా ఒక 2 days వెయిట్ చేస్తాము. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ప్రకాశం డిస్టిక్ లో ఒక 2.5 సంవత్సరాల బాబు ఇదే విధంగా నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఆ బాబు తల్లిదండ్రులకు దూరమైనటువంటి విషయము అప్పుడు అందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక నిర్లక్ష్యము, ఒక నిండు ప్రాణం ఖరీదు. కాబట్టి చాలా వరకు అంగన్వాడీ సెంటర్లో ఏమవుతుందంటే పిల్లల్ని 2-3 పిల్లల్ని జత చేసి మీరు ఇంటికి వెళ్ళండి అని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. కాబట్టి
ఆ విధంగా కాకుండా ఆయమ్మలు ఎవరైతే ఉంటారో, నేను అందరినీ చెప్పను, చాలా బాగా కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఈ విధంగా పిల్లలతో పాటు పంపిస్తుంటారు. అలా కాకుండా వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే సక్రమంగా పిల్లల్ని పిలుచుకొని వచ్చి అంగన్వాడీ సెంటర్ లో కూర్చోబెట్టుకుంటారో అదే బాధ్యతతోనే ఆ ఇంటికి చేర్పించే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకవేళ వంట వండేటప్పుడు కూడా ఒక వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకొని ఏదో సరిగా లేనివి వేసి వండినారా అనేది కూడా పత్రికల్లో చూస్తున్నాము. అంటే గ్రామాల్లోన ఫ్రెష్ గా వస్తాయి రోజు రోజు. పిల్లలు దాదాపు 10 మంది 20 మంది, మా అయితే 30 మంది. ఈ మధ్య కాలంలో 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలకే ప్రైవేట్ స్కూల్కి వదులుతున్నారు. నాకు తెలిసి 30 మంది ఉన్నా కూడా అందులో 15-20 మంది, ఒక్కొక్క సెంటర్ లో 10 మంది ఈ విధంగా వస్తుంటారు. మహా అయితే వాళ్ళకి ఒక అర్ధ కేజీ అన్నం, పప్పు ఎంత పోతుంది? కనీసము రోజుకి ఈ మధ్య కాలంలో పల్లెల్లో కూడా అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. రోజుకి ఒక 50 రూపాయలు 20 రూపాయలు ఫ్రెష్ కాయగూరలు తీసుకొని మన ఇంట్లో మన పిల్లలకి ఏ విధంగా అయితే వండి పెడతామో అదే విధంగా ఆ పిల్లలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు భగవంతుని దయతో పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, మనమంతా కూడా ఊపిరి పీల్చుకున్నాము సంతోషంగా. అంటే ఆ పిల్లలు హ్యాపీగా ఉన్నారు, భగవంతుని దయతో మనకు అందరికి అదే చాలు. కాబట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సిడిపో మేడం గారు చాలా చురుకుగా ప్రతి అంగన్వాడీ సెంటర్ విజిట్ చేస్తున్నారు. ఇదే విధంగా విజిట్ చేస్తూ ప్రతి ఏరియాలో విజిట్ చేయాలా. అదే విధంగా అక్కడ ఎలా ఉన్నాయి, మనం ఇంతకుముందు సాల్సంద గుర్తుకి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. అక్కడ అంగన్వాడీ సెంటర్ లో పాములు వస్తాయి అంటున్నారు. పక్కన కనీసం టాయిలెట్ పోవడానికి లేదు, టీచర్స్ కి లేదు, పిల్లలకు లేదు. నీళ్లు కూడా వారానికి ఒకసారి వస్తాయి, మాకు నీళ్లు కూడా వీళ్ళింట్లో తెస్తామంటున్నారు. ఈ రోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా మినరల్ వాటర్ ఇచ్చే విధంగా చూడాలనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి పిల్లల ఆరోగ్యమే మన బాధ్యతగా చూసుకొని పిల్లలకి ఏం కాకోకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఇంకోసారి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.